శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 24వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారికి ఈ వారంలో లాభసాటిగా ఏర్పడినటువంటి గ్రహం మరి శనిగ్రహం. మరి ప్రస్తుతం శనిగ్రహం లాభస్థానంలో రుజు మార్గంలోకి రావడం వల్ల జాతకుడికి ఏంటంటే వృత్తి వ్యవహారాల్లో అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. చేసే ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే నూతన ఉపాధి అవకాశాల కొరకు కానీ నూతనంగా ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి అనుకూలంగా రావడం జరిగింది. అయితే ముఖ్యంగా రాస్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు చతుర్థ స్థానంలో నీచ స్థానం అందు ఉండడం జరిగింది. అంటే ఒక విధంగా జాతకుడికి కుజుడు అష్టమాధిపతి అవుతుంటాడు. వాస్తవానికి మేషరాశి వారికి కుజుడు లగ్నాధిపతి రాస్యాధిపతి అయినప్పుడు కూడా అష్టమ భావ కారకత్వాలు కూడా ఉండడం వల్ల ఏదైనా కుజుని కారకత్వాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇనీషియల్గా స్ట్రగుల్ ఇచ్చి దాని తర్వాత మంచి చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజుడు జాతకుడికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారడానికి ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు ఏదైనా ఒక ఎసెట్ ఒక చోటలో విక్రయించి వేరే చోటలో కొనుక్కోవడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలం రావడం జరిగింది. ఇప్పుడు ఈ వారంలో ఇంచుమించుగా మనకి ఏంటంటే ఈ కుజుడు డిసెంబర్ 6-7 తారీఖుల్లో వక్రగమనం పొందడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఆ కుజుడు చతుర్థంలో ఉంటూ దశమ స్థానాధిపతి లాభాధిపతి అయినటువంటి శనితో షష్టాష్టక స్థితి ఏర్పడడం వల్ల జాతకుడికి ముఖ్యంగా దశమ భావానికి చెందిన ఫలితాలు అంటే వృత్తికి సంబంధించిన విషయాల్లో కొన్ని అనూహ్యంగా సడన్గా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే చతుర్థ భావానికి సంబంధించిన ఫలితాల్లో అంటే ఏదైనా స్థిరాస్తి, గృహం మారడం, అలాగే కుటుంబంలో స్త్రీల యొక్క ఆరోగ్యం, అలాగే విద్యార్థుల యొక్క విద్య, చదువు మొదలగు విషయాల్లో అనుకోకుండా కొన్ని మార్పులు రావడం కానీ, అలాగే జాతకుడు ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వృత్తిరీత్యా ట్రాన్స్ఫర్ అవడం కానీ ఇవి జరిగే అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ వారంలో అష్టమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం జాతకుడికి చాలా వరకు కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అక్కడ రవి అష్టమంలో ఉండడం వల్ల జాతకుడికి ప్రభుత్వ అధికారుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో మీ యొక్క నిర్ణయాలు, మీ యొక్క ఆలోచనలే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. ఈ సమయంలో మీరు ఏదైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా, ఈజీ మనీ కోసం ప్రయత్నం చేసినా అది చివరికి మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎటువంటి సాహసాలకి వెళ్లకుండా మంచిది. సాధ్యమైనంత వరకు చట్టానికి లోబడి ఉన్నటువంటి కార్యక్రమాల్లోనే చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు రాజకీయ నాయకులతో కానీ ప్రభుత్వ అధికారులతో కానీ వ్యతిరేకత పెట్టుకోవద్దు. అలాగే మీరు చిన్నవారై ఉంటే మీ తండ్రి గారితో కానీ, పెద్దవారైతే మీ యొక్క సంతానంతో కానీ చాలా వరకు సర్దుబాటు ధోరణిలోనే వ్యవహరించాలి. ఇది మీకు చాలా వరకు మీ యొక్క సంతానంతో లేదా రక్త సంబంధికులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం బుధుడు కూడా అష్టమ స్థానంలో సంచరించడం వల్ల అటు మీ తోడబుట్టిన వారితో కానీ లేదా మీ యొక్క మేనమామలు వరుస వాళ్ళతో కానీ చాలా వరకు ఈ విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఒక చిన్న సమస్య లాంటిది కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. సాధారణంగా మేషరాశి వారికి వారి యొక్క ఆదాయం పెరిగిన కొద్దీ, సంపద పెరిగిన కొద్దీ శత్రువులు ఎక్కువ అవుతూ ఉంటారు. వారు ముఖ్యంగా కేవలం తోడబుట్టిన వారు, రక్త సంబంధికులు, చాలా సందర్భాల్లో మేషరాశి వారికి తండ్రి గారితోనే పోటీ ఏర్పడడం జరుగుతుంటుంది. అది పెద్దనాన్నలు చిన్ననాన్నలు కూడా కావచ్చు.
బట్ ఏవైనా ఈ తండ్రి కొడుకుల పోటీలో ఒకరినొకరు అధిగమించే ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ సాధిస్తుంటారు. బట్ ఏదైనా ఈ రాశి వారికి మరి ధనస్థానంలో ఉన్నటువంటి గురువు సమయానికి ఏదో ఒక ఆర్థిక సహకారం అందిస్తూ మీ యొక్క మాటకి సమాజంలో విలువ పెరిగి వ్యక్తిగతంగా సక్సెస్ చాలా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి వృషభ రాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఈ వారం అంతా కూడా అష్టమ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే ఒక విధంగా మనకి ఈ అష్టమ స్థానాధిపతి అయినటువంటి గురువు అలాగే రాష్ట్రాధిపతి శుక్రుడు మధ్య పరివర్తన యోగం ఏర్పడింది. ఈ యోగ ప్రభావం వల్ల జాతకుడికి ఎలా ఉంటుందంటే అనూహ్యంగా మీకు వృత్తిలో ఎక్కువ శ్రమ పడినప్పుడు కూడా చివరి నిమిషంలో అతి సులువుగా మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు చాలా వరకు మీరు ఏదన్నా ఒక కార్యక్రమం కోసం, అది కేవలం శుభకార్యం అవ్వచ్చు, పుణ్యక్షేత్రాల దర్శనానికి కానీ, ఏదైనా స్థిరాస్తి వాహనం, విద్యార్థుల యొక్క చదువు, పిల్లల యొక్క అభివృద్ధి కోసం మీరు ఏదైనా ఫైనాన్స్ సౌకర్యం అంటే ధనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అది అనూహ్యంగా మీకు బాగా దగ్గర వాళ్ళు, ఆత్మీయుల దగ్గర నుంచే మీకు ఆ ఆర్థిక సహకారం చివరి నిమిషంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మీరు ముందుగా మీ యొక్క దగ్గర వాళ్ళనే ఆర్థిక పరంగా ప్రయత్నం చేస్తే మీకు కావాల్సినటువంటి ధనం ఈ వారంలో సమకూరే అవకాశం ఉంది. అలాగే సాధ్యమైనంత వరకు ఈ వారం అంతా కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారు అంటే ముఖ్యంగా ఒక ఏజ్ని బట్టి కూడా ఉంటుంది. ఒక 48 సంవత్సరాలు 60 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ వారం అంతా కూడా పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నం చేస్తారు. అలాగే కొంతమందికి వివాహం కావాల్సినటువంటి సంతానం అంటే కుమారుడు కానీ కుమార్తె కానీ ఉన్నప్పుడు వారు వివాహ ప్రయత్నాలు చేయడం, అలాగే అనుకోకుండా మీకు దగ్గరలోనే ఒక వివాహ సంబంధం కూడా కుదరడం, పరస్పరం మాట్లాడుకోవడం, పెళ్లి చూపులు లాంటి ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ వారం అంతా కూడా ఈ వృషభ రాశి వారు ఎక్కువగా పుణ్య కార్యక్రమాల్లోనూ అలాగే వివాహ వేడుకలు, ఫంక్షన్స్ వాటిలో ఎక్కువగా పాల్గొంటారు. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ యొక్క ఆలోచన ఒకచోట ఉంటుంది. వ్యక్తిగతంగా మీ శరీరం ఒకచోట ఉండే విధంగా డ్యూయల్గా మీ మనసు యొక్క స్థితి రావడం జరుగుతుంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక వివాహ వేడుక కానీ లేదంటే ఒకరి యొక్క గృహానికి వెళ్ళడం కానీ మీకు ఇష్టం లేకపోయినా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. బట్ ఈ కారణం చేత కొంతవరకు మీ యొక్క స్థితి ఈ విధంగా ఏర్పడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారి యొక్క పిల్లల విషయంలో మీరు ఈ వారంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. వారి యొక్క విద్య కొరకు అవ్వచ్చు లేదా వారి యొక్క వివాహం కొరకవచ్చు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ సప్తమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఒక విధంగా జాతకుడు వ్యక్తిగతంగా తను యవ్వనావస్థలో ఉంటే వ్యక్తిగతంగా తన వివాహం కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏజ్లో పెద్దవారైతే వారి సంతానం యొక్క వివాహం కొరకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. మొత్తం మీద ఏదైనా ఈ వారంలో ఏర్పడినటువంటి యోగం అంటే సప్తమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, ఈ రెండు కూడా వృషభ రాశి వారికి మిత్రగ్రహాలు అవటం వల్ల సహజంగా వాళ్ళు అంటే వివాహానికి ఇటువంటి గృహంలో ఏదైనా సంతోషకరమైనటువంటి శుభకార్యం జరగడానికి కారణం అవుతూ ఉంటాయి. కాబట్టి చాలా వరకు మీరు ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంది. బట్ ఈ కుజుడు మీకు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఎవరి జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ సప్తమాధిపతి 3వ స్థానంలో సంచరిస్తున్న సమయంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అది వివాహ ప్రయత్నం కానీ ఉద్యోగ ప్రయత్నం కానీ, మీకు కావలసినటువంటి దగ్గర మిత్రుని ద్వారా కానీ బంధువు ద్వారా కానీ ఆ ప్రయత్నం సమకూరే అవకాశం ఉంది. సో మరో విధంగా 3వ స్థానంలో కుజుడు జాతకుడికి గతంలో కంటే చాలా మానసిక ధైర్యాన్ని ఇవ్వడం వల్ల ఎవరి యొక్క సహకారం లేకుండా వ్యక్తిగతంగానే ధైర్యంగా ముందుకెళ్ళి తన ప్రయత్నాన్ని సాధించుకునే ప్రయత్నంలో ఎక్కువ విజయ అవకాశాలు పొందడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఎవరైతే క్రీడా రంగంలో కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ లేదంటే ఏదన్నా సాహసంతో కూడుకున్నటువంటి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా
లేదా మీరు ఏదన్నా కాంపిటేటివ్లో పాల్గొన్నా ఖచ్చితమైనటువంటి సక్సెస్ మీకు ఈ వారంలో కుజుని యొక్క 3వ స్థితి రావడం వల్ల జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ కుజుని యొక్క స్థితి ఇంచుమించుగా మనకి డిసెంబర్ 6, 7 తారీఖుల వరకు 3వ స్థానంలో ఉంటూ తర్వాత వక్రగమనం పొందడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల మీరు ఏదైనా ఇంపార్టెంట్ కార్యక్రమాలు, భూమికి స్థిరాస్తికి సంబంధించిన కార్యక్రమాల్లో ఏదైనా సెటిల్మెంట్లు కానీ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ చేసుకోవాల్సి ఉంటే ఏదైనా మీరు వచ్చే నెల 6వ తారీఖు లోపల ఈ స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో మీకు ఎక్కువ విజయావకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వివాహం సంబంధించిన విషయాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి కూడా మీరు ఈ డిసెంబర్ 6 లోపల సాల్వ్ చేసుకుంటే అది మీకు ఫేవర్గా ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా మీ విరోధులకి అది అనుకూలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా ఆర్థిక లావాదేవీలు, భూమి, వివాహ సంబంధించిన లావాదేవీలు ఈ వారంలో మీరు పూర్తి చేసుకుంటే అవి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. స్వస్తి. మరి ఈ రాశి వారికి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు తృతీయాధిపతి కుజుడితో కలిసి 6వ స్థానమైనటువంటి విజయస్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగ ప్రభావం జాతకుడు తనలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగిన గుర్తింపు వచ్చే విధంగా తను ఏ పోటీ పరీక్షలో పాల్గొన్నా, ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఖచ్చితమైనటువంటి విజయం సాధించే విధంగా ఈ యోగం జాతకుడికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఈ బుధుడు రవితో కలిసి ఉన్నప్పుడు ఈ మిథున రాశి వారికి వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఒక విధంగా వాళ్ళ యొక్క ప్రతిభ కూడా పెరుగుతూ ఉంటుంది. దీన్నే నిపుణ యోగం అని కూడా అంటారు. ఇదే ఆదిత్య యోగం, బుధాదిత్య యోగం కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ 6వ స్థానం సాధారణంగా జాతకంలో ఒక భావం ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే దానికి 6వ భావంలో ఇటువంటి యోగం ఏర్పడినప్పుడు కానీ, సహజ పాపగ్రహాలు 6వ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడికి విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల ఖచ్చితంగా జాతకుడికి ఈ సమయంలో ఉద్యోగపరమైన అభివృద్ధి కానీ, ఏదైనా ఇంటర్వ్యూలో విజయం సాధించడం కానీ జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా తనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ, బంధువులతో ఉన్నటువంటి సమస్యలు కానీ ఈ సమయంలో పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ జాతకుడికి ఏంటంటే 7వ స్థానంలో శుక్రగ్రహ సంచారం, 5వ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 7వ స్థానంలో సంచరించడం ఒక విధంగా జాతకుడు తన యొక్క మనసులో ఉన్నటువంటి వారిని, ఇష్టమైన వారిని కలుసుకోవడం, వారితో సహజంగా తనకు ఉన్నటువంటి బాధలు, కష్టాలు చెప్పుకోవడం ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వివాహ విషయంలో కూడా ఇది జాతకుడికి సడన్గా అప్పటికప్పుడే పరిచయమైనటువంటి అమ్మాయితో ప్రేమలో పడడం, అది వివాహం వరకు దారి తీసే అవకాశాలు చాలా వరకు ఈ శుక్రుడి యొక్క స్థితి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఏంటంటే ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు పరస్పరం పరిచయమైన వాళ్ళు మరి తర్వాత అది కొంతకాలం స్నేహంగా సాగి దాని తర్వాత వివాహంగా మారడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే 7వ ఈ శుక్రగ్రహం ఉన్నప్పుడు ఇది మగవాళ్ళ జాతకంలో కలుగుతూ ఉంటుంది. అదే అమ్మాయిల జాతకంలో వేరే 7వ స్థానంలో పురుషగ్రహం లాంటిది వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. బట్ అలాగే ఇప్పుడు 7వ వ్యయాధిపతుల మధ్య ఈ వారంలో పరివర్తన యోగం ఏర్పడింది. 7వ స్థానంలో ఉన్నటువంటి గురువు 12వ స్థానంలో ఉండడం, 12వ స్థానంలో ఉండబడినటువంటి శుక్రుడు 7వ స్థానంలో ఉండడం వల్ల ఈ సమయంలో వృత్తిరీత్యా కానీ, లేదంటే ఏదైనా అనారోగ్య రీత్యా కానీ భార్యాభర్తల మధ్య ఒక విధమైనటువంటి ఫిజికల్ ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. లేదంటే తాత్కాలికంగా మరి భర్త కానీ భార్య కానీ ఉద్యోగరీత్యా కానీ, లేదంటే వాళ్ళు పుట్టింటికి వెళ్ళటం కానీ టెంపరీగా ఒక 10 రోజుల పాటు తాత్కాలికంగా ఎడబాటు వచ్చే అవకాశం కూడా ఈ గ్రహస్థితి చెప్పడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా శుక్రుడు 7వ ఉన్నప్పుడు కొత్త వారితో పరిచయం ఏర్పడుతూ ఉంటుంది. ఈ విషయంలో కొంతవరకు జాగ్రత్త ఉండాలి. వ్యయంలో ఉన్నటువంటి గురువు వల్ల ఏంటంటే జాతకుడు ఎక్కువగా పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, పుణ్య కార్యక్రమాల కొరకు ధనాన్ని డొనేట్ చేయడం, అలాగే ఎక్కువగా మరి ఏదైనా వివాహంలో ప్రజెంటేషన్స్ ఇవ్వడం కానీ, పిల్లలకి బాగా చదువు చెప్పే విషయంలో వాళ్ళకి ఎక్కువ ఫీజులు చెల్లించడం కానీ, ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాల్లో శ్రద్ధ పెట్టుకుంటూ ఉంటాడు. ఎక్కువగా టూర్సు, జర్నీసు, ప్రయాణాలు వాటి కొరకు కూడా ధనం ఖర్చు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా 10వ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు వక్రించి వ్యయంలో ఉండడం,
6వ స్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం జాతకుడికి ఏంటంటే వృత్తిలో మార్పుకి ఒక విధమైనటువంటి ఇండికేషన్ రావడం జరుగుతుంది. సో ఏదైనా ఎవరికైనా ప్రయత్నం చేస్తేనే ఫలితం వస్తుంది తప్ప ఏదో ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెల గ్రహాలు మారుతూనే ఉంటాయి. వాటి స్థితిని బట్టి మేము చెప్పడం జరుగుతుంటుంది. అది కేవలం జాతకుడికి ప్రయత్నం లేకుండా మాత్రం ఏ విషయం కూడా జరగదు. జాతకంలో కొన్ని గ్రహాల స్థితి అనుకూలంగా ఉన్నప్పుడు జాతకుడు ఆ ప్రయత్నం చేస్తే అది ఫలించే అవకాశం ఉంటుంది తప్ప ఊరకనే ఇంట్లో కూర్చొని వార ఫలాలు మాస ఫలాలు విన్నంత మాత్రాన ఎవరి జాతకం మారే అవకాశం అయితే లేదు. కొంతవరకు ప్రయత్నం చేస్తే మీకు ఫలితం రావడం జరుగుతుంది. సో ఆ విధంగానే మరి మిథున రాశి వారికి ధనస్థానంలో ఈ కుజగ్రహ సంచారం నీచ స్థితిలో ఉండడం వలన జాతకుడు కుటుంబ సభ్యులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. తన యొక్క మాట తీరు వల్ల సమాజంలో ఇబ్బంది పడడం కానీ ఇతరులతో గొడవలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఈ రాశివారు ఏదైనా మాట్లాడే ముందు కొద్దిగా ఆలోచించి నెమ్మదిగా ఎదుటివాడికి కష్టం లేకుండా మాట్లాడితే జాతకుడి యొక్క ఫలితం సులభంగా సుఖంగా జరిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు సహజంగా కర్కాటక రాశి వారికి ఈ నెల అంటే ఇంచుమించుగా మనకి డిసెంబర్ 6వ తారీఖు వరకు రాశి అందే కుజగ్రహ సంచారం జాతకుడు ఏ కార్యక్రమం అయినా చాలా ఉత్సాహంగా సంతోషంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఇందులో ఎవరి సహాయ సహకారాలు లేకుండా తన యొక్క ప్రతిభ ఆధారంగా అటు ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం కావడం కానీ అలాగే తనలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు వచ్చే విధంగా తన యొక్క తెలివితేటలకు గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ కర్కాటక రాశి వారికి ఎవరో ఒకరు వెనకాలండి ప్రోత్సహిస్తే తప్ప ఏ పని కూడా ముందుకు వెళ్ళలేకపోతుంటారు. అంటే ఒక విధంగా మనసులో ఒక భయానికి ఆందోళనకి గురవుతూ ఉంటారు. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా కనీసం ఒక పెళ్లి చూపులకి అటెండ్ అవ్వాలన్నా లేదంటే ఏదన్నా ఒక ఉద్యోగ ప్రయత్నం చేయాలన్నా కేవలం చాలా బిడియంతో ఉండడం జరుగుతుంది. దానివల్లే వీళ్ళు చాలా వరకు వచ్చిన అవకాశాలని కోల్పోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ప్రస్తుతం ఈ కుజుని యొక్క స్థితి వల్ల ఇప్పుడు జాతకుడు తన యొక్క సొంత ధైర్యంతో ఆలోచనతో ముందుకు వెళ్తే తాను అనుకున్న కార్యక్రమాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి వృత్తి సంబంధించిన విషయాల్లో తన యొక్క ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. అలాగే కొంతవరకు ఉద్యోగం మారదాం అనుకున్న వాళ్ళు కూడా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉన్నది. మరి ఒక విధంగా దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాశి యందు సంచరిస్తే సహజంగా మరి అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమ స్థానంలో ఈ రెండు గ్రహాల మధ్య వచ్చినటువంటి షష్టాష్టక స్థితి జాతకుడికి అనూహ్యంగా ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంటే ఇది ఇమీడియట్గా కాకపోయినా ఇంచుమించుగా మనకి ఈ రాబోయే రోజుల్లో జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే ఏమైనా మారదాం అనుకున్న వాళ్ళు ప్రయత్నం చేయండి. అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీకు కొంత అవగాహన ఉంటుంది, అక్కడ మీ పరిస్థితి ఏ విధంగా ఉంది, కొంతకాలం అక్కడ ఉద్యోగం చేయొచ్చా చేయలేమా అన్న విషయాన్ని కూడా గమనించి ముందుగానే మేల్కొని తగు ఏర్పాట్లు చేసుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితం వచ్చే అవకాశం ఉన్నది. సో అంతే తప్ప ఇదో జాతకంలో కొత్తగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చేస్తుంది అనుకొని ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని అటువంటి ఏ ప్రయత్నం లేకుండా ఇంట్లో కూర్చొని వార ఫలాలు మాస ఫలాలు చూస్తూ మాకు ఉద్యోగం వచ్చేస్తుంది, ఫలానా టైంలో మరి గురువు లాభంలో ఉన్నాడు కాబట్టి మే నెలాకల్లోపులో పెళ్ళి అయిపోతుంది అని పగటి కళ్ళ కంటే మాత్రం ఏ కార్యక్రమం జరగదు. అటువంటి వాళ్ళు ఎప్పుడన్నా సరే జీవితంలో మీ యొక్క స్థితి అర్హత చూసుకొని జాతకంలో ఆ స్థితి కలిగినప్పుడు కొద్దిగా మీ ప్రయత్నం చేస్తే ఏర్పడే అవకాశం తప్ప ఏ ప్రయత్నం లేకుండా ఉండే అవకాశం లేదు. ఎక్కువగా ఈ కర్కాటక రాశి కర్కాటక వారికి మెయిన్ మానేసి ఏంటంటే వాళ్ళకి ఏదైనా పని చేద్దాం అనుకున్నప్పుడు కానీ ఏదన్నా ఒక ధనం రావాల్సి ఉన్నా ప్రయత్నం చేయవలసి ఉన్నా కావాల్సి ఉన్నా ముందుగా వాళ్ళు చేసే పని ఏంటంటే ఇగో ఈ వార ఫలాలు మాస ఫలాలు చూడటం, లేదా ఎవరినో గురువుని సంప్రదించి మాకు ఎప్పుడు ఈ ధనం వస్తుంది ఎప్పుడు పెళ్ళి అవుతుందని అనడం, ఆ డేట్ వరకు ఎదురు చూడటం, అయినాక ఇంకోటి సంప్రదించడం. అలా కాకుండా
ఎప్పటికైనా మరి గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు కానీ, వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు కానీ ప్రయత్నం చేస్తే 100% ఈ గ్రహస్థితి మీకు అనుకూలిస్తుంది తప్ప కేవలం వార ఫలాలు చూసినంత మాత్రాన్ని మీ ఫలితాలు అయితే జరగవు. ఇక 5వ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం అంటే ధనాధిపతిగా ఉన్నటువంటి రవి వ్యాపారకారకుడైనటువంటి బుధుడితో కలిసి 5వ స్థానంలో ఉండడం వల్ల ఇది చాలా వరకు మీ యొక్క అదనపు ఆదాయం సమకూర్చుకోవడానికి ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా విద్యార్థులకి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభ పెరిగి విద్యార్థులు వాళ్ళ యొక్క పరీక్షలో మంచి స్థాయిలో ఉత్తీర్ణులు అవ్వడానికి ఇది కారణమవుతుంది. అలాగే ఈ సమయంలో మీకు ఏమైనా క్యాంపస్ సెలక్షన్స్ లాంటివి ఏమైనా జరుగుతుంటే మీకు కొంతవరకు మీ యొక్క అర్హతను బట్టి అవకాశాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా ఈ బుధాదిత్య యోగం జాతకుడిలో ఉన్నటువంటి మేధస్సుని పెరుగుతుంది, వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా 6వ స్థానంలో శుక్రగ్రహ సంచారం, ఇది కుజుడికి రాశియందు కుజగ్రహ సంచారం. సహజంగా ఈ 2 గ్రహాలు భార్యాభర్తలుగా అనుకున్నప్పుడు కూడా వ్యతిరేక స్థానాల్లో ఉండడం వల్ల ఈ రాశివారు ఈ వారంలో స్త్రీలతో విరోధం రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా భార్యతో కానీ మదర్తో కానీ మదర్ తరపు బంధువులతో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎటువంటి విరోధాలు గొడవలు పెట్టుకునే ప్రయత్నం చేయవద్దు. ఒక ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే కర్కాటక రాశి వారికి మీరు ఎప్పుడైనా సరే మీ భార్యతో కానీ మీ మదర్తో కానీ అలాగే మీ కుమార్తెతో కానీ ఏ విధంగా విరోధం పెట్టుకున్నా వాళ్ళు మనస్సు కష్టపెట్టినా ఖచ్చితంగా మీకు దాని ప్రభావం ఇమీడియట్గా వచ్చి చాలా చికాకులకి కష్టాలకి స్ట్రగుల్కి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. కావాలంటే ఒకసారి గమనించండి. స్వస్తి. సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి సింహరాశి వారికి ఈ వారంలో ఒక అద్భుతమైనటువంటి ధనయోగం రాజయోగం 4వ భావంలో ఏర్పడడం జరిగింది. అంటే మనకి ఏదైనా ఒక భావ ఫలితాలు ఆ భావంలో ఒక యోగం ఏర్పడినప్పుడు ఆ యోగ ఫలితాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి ధనాధిపతి అయినటువంటి బుధుడితో కలవడం జరిగింది. అంటే జాతకుడు తన స్వశక్తితో తన ఆలోచనతో ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి బుధుడు లాభాధిపతి కూడా అవడం వల్ల ధనాన్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి, దాన్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి అన్నటువంటి ఆలోచన ఈ రాశి వారికి ఈ యోగ ప్రభావం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ధనం సంపాదించడం ఈజీయే, కానీ దాన్ని సరైనటువంటి పద్ధతిలో ఇన్వెస్ట్ చేయడమే జాతకుడి భవిష్యత్తులో ఉపయోగపడుతూ ఉంటుంది. మరి 4వ స్థానంలో ఈ యోగం ఏర్పడడం వల్ల జాతకుడు ఏదైనా స్థిరాస్తి మీద భూమి మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నది. సో ఆ విధంగా చేసే ప్రయత్నం కూడా ఫలించే అవకాశం ఉంది. దానికి అనుకూలంగా 4ాధిపతి అయినటువంటి కుజుడు 12వ స్థానంలో నీచపడి ఉండడం జరిగింది. అంటే దాన్ని బట్టి జాతకుడు కంపల్సరిగా ఈ సమయంలో అంటే ఇంచుమించుగా ఈ యోగం అన్నది డిసెంబరు 15 వరకు ఉండే అవకాశం ఉన్నది. ఈ సమయంలో జాతకుడు ఏదైనా సొంత గృహం కొనుక్కునే ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో జాతకుడు ఏంటంటే తనకి వేరే చోట ఉన్నటువంటి స్థిరాస్తి అమ్మేసి తను ఉన్నటువంటి ప్రాంతంలో సొంత ప్రాంతంలో ఏదైనా ఒక గృహం కొనుక్కునే అవకాశం ఉన్నది. ఎందుకంటే సొంత ప్రాంతం ఎందుకన్నామంటే మరి వృశ్చికం స్థిర రాశి అవ్వడం వల్ల జాతకుడికి ఈ విధమైన అవకాశం సొంత ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉన్నది. సో దానికి ఇంకా గురువు యొక్క దృష్టి అంటే ఒక ప్రయత్నానికి భగవంతుని యొక్క ఆశీర్వాదం కానీ అనుగ్రహం కానీ ఉండాలి. మరి అటువంటి గురువు యొక్క అనుగ్రహం మరి జాతకుడికి కర్మస్థానం అయినటువంటి 10వ స్థానం నుంచి చూడటం జరిగింది. సో ఇది ఖచ్చితంగా జాతకుడు ఏమాత్రం తనకి సోర్స్ ఉన్నప్పుడు అతను ఏదైనా స్థిరాస్తి కానీ ఇంటి స్థలం కానీ గృహం కానీ కొనుక్కునే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. మరి రవి ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నదో జాతకుడికి ప్రభుత్వ సహకారం కానీ ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా రుణం కానీ లభించే అవకాశం ఉంది. సో ఇవన్నీ కుదరనప్పుడు
ఏదైనా ప్రభుత్వ పథకం ద్వారా మీకు గృహం లభించడం కానీ, ఆల్రెడీ లభించినటువంటి స్థలంలో మీరు గృహ నిర్మాణం చేసుకోవడం కానీ, లేదంటే ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగులకి వాళ్ళకి ప్రభుత్వం ఏమైనా క్వార్టర్స్ లాంటివి ఏర్పాటు చేయడం కానీ, మొత్తం మీద మీరు ఒక గృహమో, ఒక నివాస స్థలమో, ఒక గూడో ఏర్పాటు చేసుకోవడం ఉంది. అది మీరు సొంతమా, ప్రభుత్వం ఇచ్చిందా, అంటే మీ తండ్రి గారు కొనిచ్చారా, మీ భార్య కొన్నదా, భర్త కొన్నాడా, మొత్తం మీద ఇది ఏర్పడే అవకాశం ఉంది. దానికి భగవంతుని అనుగ్రహం ఉంది కాబట్టి కొద్దిగా ప్రయత్నం చేయండి. ఇక కుజుడు 12వ స్థానంలో ఉండడం వల్ల మరి ఎక్కువగా జాతకుడు మీ యొక్క రక్త సంబంధీకుల కొరకు, అలాగే మీ యొక్క తల్లిగారి కొరకు, అలాగే తండ్రి గారి కొరకు, వారి యొక్క వైద్య సౌకర్యాలకు అయితేనేవ్వండి, వారి జీవనోపాధికి అయితేనేవ్వండి, ఏదో రకంగా మీరు ఆర్థిక పరంగా ఇవ్వవలసి ఉంటుంది. సో అది బాధ్యతే అనుకుందాం, అది నష్టం అంటే మిత్రం కాదు. కానీ మొత్తం మీద మీరు ఈ విధంగా తల్లిదండ్రుల రుణం తీర్చుకునే విధంగా వారికి సేవ చేసుకునే భాగ్యం వ్యయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ద్వారా మీకు రావడం జరిగింది. బట్ తప్పనిసరి పరిస్థితుల్లో మీ మీద ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి మీ బంధువుల నుంచి ఉండడం జరుగుతుంది. ఇదే సమయంలో కొంతవరకు మీరు ఎవరికైనా హెల్ప్ చేయవలసి ఉన్నా, లేదంటే మీరు గతంలో ఎవరికైనా రుణం తీసుకొని వారు తీర్చవలసి ఉన్నా, మొత్తం మీద ఆర్థికపరమైన ఒత్తిడి మీ మీద ఉంటుంది. కంపల్సరిగా కొన్ని బాధ్యతల నుంచి బయటపడాలి, కొన్ని రుణాల నుంచి బయటపడాలి. ఇవన్నీ మీకు ఇప్పుడు సమకూరే అవకాశం 100% రావడం జరిగింది. ఇక ముఖ్యంగా ఒక మార్పు ఏంటంటే, ఇక్కడ దశమ పంచమాధిపతుల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన జాతకుడికి ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, లేదంటే ఆల్రెడీ ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే పెద్ద ఉద్యోగానికి మారడానికి ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు సహకరించడం జరుగుతుంది. ఆ ప్రయత్నాలు ఏమన్నా ఉంటే ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేసుకోవచ్చు, లేదా కొత్తగా ఏదన్నా స్వతంత్రంగా ఏదైనా బిజినెస్ లాంటిది, అంటే కన్సల్టెన్సీ లాంటిది ప్రారంభించుకోవడానికి కూడా ఈ టైం మీకు చాలా వరకు సహకరించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా శని యొక్క దృష్టి రాశి మీద ఉండడం వలన ఏ ప్రయత్నమైనా సరే చాలా సునాయాసంగా మాత్రం జరగదు. అతి కష్టం మీద జరుగుతుంది. కానీ జరిగిందంటే మాత్రం అది ఖచ్చితంగా శాశ్వతంగా ఉండే అవకాశం ఉంది. స్వస్తి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. ఏదైనా ఒక ఫలితం, ఒక భావ ఫలితం రావాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి యోగం కానీ, ఆ గ్రహానికి ప్రత్యేకమైనటువంటి స్థితి బలం ఏర్పడినప్పుడే ఆ యోగం జాతకుడికి అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే గోచారీత్యా ఏర్పడినటువంటి గ్రహాల స్థితిని బట్టి ఫలితం చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ వాస్తవంగా జాతకుడి యొక్క జన్మ జాతకంలో ఆ యోగం ఉన్నప్పుడు మాత్రమే ఈ గోచార ఫలితాలు జాతకుడికి అనుభవంలోకి రావడం జరుగుతాయి తప్ప, మరి అతని జన్మ జాతకంలో ఆ యోగం, ఆ ఫలితం లేనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఫలితం జాతకుడికి రావడం జరగదు. అంటే సాధారణంగా కన్యా రాశి వారు ప్రతి విషయాన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి ఉదాహరణగా మనం ఈ గోచారాన్ని బట్టి మీ రాశిలోకి సప్తమంలోకి గురుగ్రహం వచ్చినప్పుడు వివాహం జరుగుతుంది అని చెప్తాం. ప్రతి ఒక్కరికి కూడా మరి గురువు 12 సంవత్సరాలు తిరిగే తన దశాక్రమంలో ఖచ్చితంగా ప్రతి ఓడికి సప్తమ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగని అందరికీ ఖచ్చితంగా వివాహం జరగాలి కదా. అది మీ జన్మ జాతకంలో ఉంటేనే, దానికి మీ ఏజ్ కూడా మ్యాచ్ అవుతేనే ఆ వివాహం జరుగుతుంది తప్ప ఊరికే మనకి చెప్పిన ప్రతిఫలం కూడా మీ జాతకంలో ఉంటేనే జరిగే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం తృతీయ స్థానంలో ఏర్పడింది. అంటే మనకి మన కన్యా రాశి వారికి బుధుడే అటు వ్యక్తిగత అభివృద్ధికి, వృత్తిపరమైన అభివృద్ధికి కారణం అవుతుంటాడు. సాధారణంగా ఎవరి జాతకంలో అయినా సరే లగ్నాధిపతి ఒకరు, కర్మస్థానాధిపతి ఉన్నప్పుడు వాళ్ళ జాతకం కొంత డిఫరెంట్గా నడుస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ కొద్ది రాశులుగా వారు మాత్రమే ఇటువంటి రాష్ట్రాధిపతి, దశమాధిపతి ఒకరే అవడం జరుగుతూ ఉంటుంది. అందులో ఒకటి మనకి మన కన్యా రాశి అయితే, రెండవది మీనరాశి. సో ఇప్పుడు కన్యా రాశి వారికి దశమాధిపతి, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 12వ స్థానాధిపతితో కలిశాడు. అంటే ఖచ్చితంగా జాతకుడికి
ప్లేస్ మారడం జరుగుతూ ఉంటుంది. అంటే వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా తను ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ వ్యయాధిపతి ఏ భావాధిపతితో కలిస్తే ఆ భావ ఫలితాల్లో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగ మార్పు అన్నది ఉంది. అలాగే 3వ స్థానం అన్నది ఏంటంటే ఖచ్చితంగా జాతకుడికి చేంజ్ ఉంటుందన్నమాట. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేస్లోనే కాకుండా వేరే ఉద్యోగంలోకి మారడం, వేరే ప్లేస్లోకి మారడం జరుగుతూ ఉంటుంది. అది ప్రభుత్వ ఉద్యోగం అయితే ట్రాన్స్ఫర్ ఉంటుంది, ప్రైవేట్ ఉద్యోగాలు అయితే కొత్త ఉద్యోగం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఉంటే మరి కొంతవరకు దీనిపైన గురు దృష్టి పడుతూ ఉంది. అంటే ఒక విధంగా మన కన్యా రాశి వారికి గురువు బాధకుడు, అందువల్ల కంపల్సరీగా జాతకుడు ఉద్యోగంలో ఏదో ఒక ప్రాబ్లమ్స్ రావడం వల్ల నెమ్మదిగా తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, అయితే వేరే ఉద్యోగం కూడా ఇమీడియట్గా దొరుకుతుంది కాబట్టి చూసుకొని వేరే దాంట్లో మారడానికి ఈ గ్రహస్థితి మీకు అనుకూలిస్తుంది. దానికి ముఖ్యంగా ఏమైంది, 4వ భావం మరి ధనుసు రాశి, మరి భాగ్యస్థానం అన్నది వృషభ రాశి, ఈ రెండిట్ల మధ్య పరివర్తన యోగం ఏర్పడింది. అందువలన జాతకుడికి ఒక మామూలు ప్రాంతం నుంచి దానికి బాగా ఖరీదైనటువంటి ప్రాంతంలోకి మారడం చెప్తూ ఉందన్నమాట. అంటే ఏదన్నా ఒక సిటీలో ఉన్నవాడు ఇంకా కాస్మోపాలిటన్ సిటీలోకి మారే సూచనలు రావడం జరుగుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం లాంటిది ఏమైనా ఉంటే ఆ ప్రాంతంలో కూడా మారచ్చు. అంటే ఏదైనా ఉద్యోగపరంగా జాతకుడికి ప్లేస్ మార్పు, జాబ్ చేంజ్ ఉన్నాయి. ఇది వ్యక్తిగతంగా కొంతమందికి ఏంటంటే పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం వస్తుంది. అంటే గురు భాగ్యంలో ఉండడం, ఈ పరివర్తన సాధారణంగా కుటుంబ సమేతంగా తల్లిదండ్రులతో కలిసి జాతకుడు ఏదైనా ఈ సమయంలో ఇంచుమించుగా ఈ నెల చివరిలో అనుకుందాం, లేదంటే వచ్చే నెల లోపల ఏదైనా పుణ్యక్షేత్రాన్ని మొత్తం బంధుమిత్రులతో సమేతంగా సందర్శించి చక్కగా తన యాత్ర విజయవంతంగా ముగించుకోవచ్చు. లేదంటే ఏదన్నా ఒక వివాహ వేడుకలో, అంటే బాగా దగ్గర బంధువుల యొక్క వివాహ వేడుకలో పాల్గొని మీరే దాన్ని దగ్గరుండి జరిపించే విధంగా ఈ యొక్క గ్రహస్థితి మీకు అనుకూలించడం జరిగింది. సో ఇది ఏమి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి రాశిలో ఉన్నటువంటి కేతువు చాలా వరకు జాతకుడిని నిరాశ నిస్పృహలకు గురి చేస్తూ ఉంటుంది. సో ఏదో ఒక జాబ్ చేస్తున్నాడు, అతనికి ఏదో ఒక మంచి అవకాశం రావడం జరిగింది. సరే ఇప్పుడు ఆ ప్రయత్నం అంతా ఎవరు చేస్తారులేండి, ఇప్పుడు ఏదో బాగానే ఉంది కదా, మళ్ళీ కొత్తగా ఉంటే అక్కడ ఎలా ఉంటుందో, ఎందుకు వచ్చిన మార్పు అని వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం జరుగుతూ ఉంటుంది రాశిలో ఉన్నటువంటి కేతు ప్రభావాల. అలాగే చాలా వరకు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సరైనటువంటి ఆరోగ్య నియమాలు పాటించకపోతే స్టమక్ సంబంధించినటువంటి ప్రాబ్లం కానీ, బాగా మానసిక బలహీనత, నీరసంగా ఉండడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా జాతకుడు ఆహారపు నియమాలు ఖచ్చితంగా పాటిస్తూ మరి తన దినచర్య పాటించడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి ఉద్యోగపరమైనటువంటి గ్రోత్, కొన్ని చేంజెస్ ఈ రాబోయే రోజుల్లో ఇండికేట్ చేస్తున్నాయి. స్వస్తి. తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. తులారాశి వారికి ఈ వార ప్రారంభంలో ఆదివారం రోజు చంద్రుడు లాభస్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. ఆ కారణం వల్ల వార ప్రారంభంలో జాతకుల యొక్క ఆదాయం చాలా అనుకూలంగా ఉంది. ఎవరైతే కళారంగం, సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఆర్థిక పరంగా కొత్త అవకాశాలు రావడం, వాళ్ళ టాలెంట్కి తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతుంది. అలాగే ఇదే వారం 27, 28 తారీఖుల్లో మరి ఈ తులారాశి వారు వృత్తిరీత్యా ఎక్కువ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అది బంధుమిత్రులతో కానీ, ఒక యూనిట్గా కానీ, ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి కానీ, వివాహ వేడుకలో కానీ పాల్గొనే అవకాశం ఉంటుంది ఈ నెల 27, 28 తారీఖుల్లో. అలాగే జాతకుడు తను ఎక్కువగా ఆర్థిక పరంగా ఎక్కువ ధన వ్యయం కూడా ఈ వారం ప్రారంభం నుంచి మధ్య వరకు జరిగే అవకాశం ఉంది. అది జాతకుడు సంతోషపూర్వకంగానే అందరికీ తనే ఖర్చు పెట్టుకొని చక్కగా అందరికీ సాటిస్ఫైడ్గా సంతృప్తి పడే విధంగా ఉండడం జరుగుతుంది. ఇక ధనస్థానంలోనే ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఈ వారం కూడా ఇంకా కంటిన్యూ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే భాగ్యాధిపతి ధనస్థానం,
లాభాధిపతి ధనస్థానం రెండూ కలిసి జాతకుడికి ఒక అదృష్ట యోగాన్ని ఇవ్వడం జరిగింది. ఇది విద్యార్థులకైతే బుధాదిత్య యోగంగా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అదే పెద్దవారికైతే వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఓవరాల్గా అందరికీ ఇది ఆర్థిక పరంగా ప్రభుత్వ ప్రోత్సాహం కానీ, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం కానీ, అలాగే రవి తండ్రి గురువు యజమాని కారకుడు కాబట్టి వాళ్ళ ద్వారా మీ కుటుంబంలో కావాల్సినటువంటి అవసరాలకు కానీ, కుటుంబంలో జరుగుతున్నటువంటి ఏదైనా ఫంక్షన్కి కానీ వారు పాల్గొనడం, వారు సహాయం చేయడం జరుగుతుంది. బుధుడు సాధారణంగా మేనమామలకు కారణమవుతుంటాడు. మీ మదర్ తరపు బంధువులకు కూడా మరి ఈ సమయంలో అంటే మొత్తం మీద అటు తండ్రి తరపు బంధువులు, తల్లిగారి బంధువులు అంతా కూడా సమూహంగా మీ కుటుంబాన్ని సందర్శించడం, ఏదో ఒక వేడుక జరగడం, దాన్ని మీరు ఉత్సాహంగా చాలా వరకు ఒక వేడుకలా జరిగే అవకాశం ఉంది. టోటల్గా ఇది ఈ వారం అంతా కూడా మీరు హ్యాపీగా సంతోషంగా గడిపే అవకాశం ఉన్నది. అయితే అనూహ్యంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి ఒక కొత్త అవకాశాలు రావడం వల్ల, అలాగే వృత్తిలో మీరు తీసుకున్నటువంటి రెమ్యునేషను అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు రాష్ట్రాధిపతిగా అష్టమాధిపతిగా 3వ స్థానంలో ఉంటూ తృతీయ అష్టమాధిపతుల మధ్య ఏర్పడిన పరివర్తన అనూహ్యంగా వృత్తిలో ఒక మార్పు రావడం, అలాగే మీ యొక్క టాలెంట్కి మంచి గుర్తింపు రావడం, ఒకేసారి మీరు వెలుగులోకి లైమ్ లైట్లోకి రావడం వల్ల మీ కొరకు ఎక్కువగా ప్రచారం లాంటిది జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మొత్తం మీద మంచి గుర్తింపు ఈ రాశి వారికి ఈ వాళ్ళ రంగాలను బట్టి ఎక్కువగా వీళ్ళు సినిమా టీవీ రంగంలో ఉంటారు, ఫైనాన్స్ రంగంలో ఉంటారు. ఎవరికైనా మాత్రం ఒక మంచి గుడ్ విల్, మంచి నేము ఈ సమయంలో రావడం 100% జరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళకి కుజుడు దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నాడు, ధన సప్తమాధిపతిగా. అందువల్ల జాతకుడు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తాడు. ఎవరు ఎంత ఒత్తిడి చేసినా తను నిజాయితీగా తన పనిలో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇదే రాశిలో ఎవరైతే కన్స్ట్రక్షన్ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, ఆటోమొబైల్ రంగంలో ఉన్నారో వాళ్ళకి కూడా అనూహ్యంగా మంచి గుర్తింపు రావడం, మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన రంగంలో ఉన్నవారికి మరి ప్రస్తుతం కుజుడు నీచ స్థాయిలో ఉండడం వల్ల పెద్దగా వాడి యొక్క విలువ పెరగకపోవడం వల్ల చాలా వరకు మీరు కొన్నదానికన్నాలను మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికన్నా తక్కువ ధరకు అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంతకాలం పాటు మీరు వెయిట్ చేయడమే మంచిది. మళ్ళా గురువు తన రాశి మారిన తర్వాత ఆటోమేటిక్గా ఈ స్థిరాస్తి వ్యాపారం పుంజుకుంటుంది. తద్వారా మీకు కూడా అంటే కుజుడు లాభస్థానంలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీరు గతంలో పెట్టిన పెట్టుబడి కన్నా ఒక 4-5 రెట్లు ఎక్కువ ఫలితం పొందే విధంగా అవకాశం ఉంటుంది. బట్ ఇది అవకాశాన్ని బట్టి వారు చేసిన ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఉంటుంది. బట్ దీన్ని కేవలంగా ఒక సూచికగా మాత్రమే తీసుకోవాలని సూచిస్తూ స్వస్తి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి రాశి అందే వీళ్ళకి ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఈ వారం కూడా కంటిన్యూ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల జాతకుడు తను చాలా సమర్థవంతంగా కాన్ఫిడెన్స్గా పనిచేయడం జరుగుతుంది. అలాగే ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు కానీ, పని చేసినప్పుడు కానీ మనకి ఎంతవరకు ఈ పని లాభసాటిగా ఉంటుంది, ఎంతవరకు దీంట్లో మనం బెనిఫిట్ పొందగలం అని ఆలోచిస్తూనే తన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఉన్నత స్థాయి ఉద్యోగంలో కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి వారు కార్యనిర్వహణలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అలాగే ఒక విధమైన గుర్తింపు, హోదా మీకు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు కూడా చాలా చాకచక్యంగా, నైపుణ్యంగా వృత్తి నిర్వహించే అవకాశం ఉంటుంది. మరి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఈ యోగం వారిలో ఉన్నటువంటి ప్రతిభ విపరీతంగా పెరుగుతుంది. ఒక సరైనటువంటి గురువు లభించడం ద్వారా మీలో ఉన్నటువంటి టాలెంట్కి ఇంకా మెరుగులు దిద్దుకొని ఇంకా ఉన్నత స్థాయి ఫలితాలు తేవడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఈ యోగం పైన గురువు యొక్క దృష్టి కూడా ఏర్పడడం జరిగింది. అంటే ధన పంచమాధిపతిగా
సప్తమంలో ఉన్నటువంటి గురు యొక్క దృష్టి ఈ బుధాదిత్య యోగం మీద పెట్టడం వల్ల ఈ యోగ బలం ఇంకా విపరీతంగా పెరగడం వల్ల జాతకుడికి ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి గుర్తింపు, విజయ అవకాశాలు లభిస్తాయి. అలాగే తను ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉండటం, తనకి ఏవైనా బలహీనతలు ఉంటే వాటి నుంచి బయటపడి తన జీవితాన్ని కొత్తగా ప్రజెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ రాశి వారు గుర్తించవలసింది ఏంటంటే, పంచమాధిపతిగా ఉన్నటువంటి గురువు వక్రించడం, పంచమ స్థానంలో రాహు, ఇవన్నీ కూడా ప్రేమ, పెళ్లి సంబంధించిన విషయాల్లో కొన్ని డిసప్పాయింట్మెంట్ ఉండే అవకాశం ఉంది. అలాగే ప్రేమికుల మధ్య ఎడబాటు కానీ బ్రేకప్ కానీ వచ్చే అవకాశం ఉంది. అనూహ్యంగా అలాగే భార్యాభర్తల మధ్య కూడా కొద్ది కాలం పాటు ఎడబాటు లాంటిది కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ధన సప్తమాధిపతుల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన, అంటే శుక్రుడు గురువు 2-7 మధ్యన పరివర్తన రావడం వల్ల మరి మీ యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగరీత్యా కానీ, లేదంటే వాళ్ళు పుట్టింటికి వెళ్ళడం కానీ, వేరే కారణాల వల్ల కొంతవరకు, అంటే ఏ విధమైన విభేదాలు, గొడవలు కావు, కామన్గా జరిగే విషయంలో ఈ విధంగా భార్యాభర్తల మధ్య కొంత ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. అలాగే జాతకుడికి వాక్స్థానంలో శుక్రగ్రహ సంచారం జాతకుడికి కుటుంబంలో ఎక్కువ శుభకార్యాలు జరగడం, మీరు కూడా మాట్లాడే విధానంలో ఎదుటివారిని ఆకర్షించే విధంగా మాట్లాడుతూ మీ యొక్క కార్యక్రమాలు నెరవేర్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువగా ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఏదైనా ఉద్యోగం కొరకు కానీ, ఏదైనా అదనపు ఆదాయం కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా వారి యొక్క ఆదాయం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా రావడం జరిగింది. అలాగే మరి ఈ వారం చివరిలో ఎక్కువగా ఈ రాశి వారు ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. అలాగే విద్యార్థులైతే వాళ్ళు ఏదైనా టూర్ వెళ్ళడం కానీ, ఏదైనా వేరే ప్రాంతం ఎక్స్కర్షన్కి వెళ్ళడం కానీ, ఈ విధంగా ఉపాధ్యాయులతో కలిసి ఎక్కువగా ఏదో ఒక ప్రాంతం విజిట్ చేయడం జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారికి ఒక మంచి ఆధ్యాత్మిక గురువు లభించడం వల్ల వారి యొక్క సలహాలు, సూచనలతో చాలా వరకు మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా గతంలో కన్నా జాతకుడు కొద్దిగా ఆధ్యాత్మికంగా తనలో మార్పు వస్తుంది, కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అలాగే గొప్పవారిని, పెద్దవారిని కలుసుకొని వాళ్ళ నుంచి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. సార్ ఏదైనా జాతకుడు తను చేస్తున్నటువంటి వృత్తి పట్ల ఇంకా అభివృద్ధి చెందాలి అనే ప్రయత్నంలో ఖచ్చితమైనటువంటి చేంజ్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వారంలో సోమవారం, మంగళవారం జాతకుడికి అనూహ్యంగా మరి ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతుంది. అలాగే మీ యొక్క పేరెంట్స్ నుంచి మీకు ఏదైతే మీరు వారిని అడుగుతున్నారో అది వాహనమా, ధనమా, ఏదైనా మీకు బహుమతి రూపంలో మీ పెద్దవారి ద్వారా మీకు ఈ వారంలో మీకు రావడం జరుగుతూ ఉంది. సో ఏదైనా విద్యార్థులు మరి ఈ సమయంలో వాళ్ళు ఏదైనా ఉన్న ప్రాంతం నుంచి వేరే హాస్టల్లోకి మారి అక్కడ చదువుకోవడం కానీ, ఏదైనా కంబైన్డ్ స్టడీ లాంటివి చేసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశివారు మరి ఈజీ మనీ కొరకు ఏదైనా స్పెక్యులేషను, జోదం, ఆన్లైన్ గేమ్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. ఎంత మనం పదే పదే చెప్పినప్పుడు కూడా తరచుగా ఈ వృశ్చిక రాశి వారు ఏదో పోగొట్టుకున్న చోట సంపాదించాలని ఎంత అప్పుల్లో పడిన ఇంకా ధనాన్ని రుణం తెచ్చి ఇదే ఆన్లైన్ గేమ్స్లో పెట్టి నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఎకనైనా మీరు ఇటువంటి ఈజీ మనీ, షేర్ మార్కెట్, ఆన్లైన్ ఈ బెట్టింగ్లు స్వస్తి చెప్పి నిజాయితీగా వేరే మార్గంలో ప్రయత్నం చేసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి. ధనుసు రాశి వారికి నవంబర్ 24 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాల గురించి తెలుసుకుందాం. మరి ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా రాశి అందే శుక్రగ్రహ సంచారం. అంటే ధనుసు రాశి వారికి ఎప్పుడు కూడా ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆలోచన ఎప్పుడు కూడా ఉంటుంది. ఎక్కువగా ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆసక్తి కలగడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి మరి శుక్రుడు లాంటి గురువు, రాక్షస గురువు రాశిలో ప్రవేశించడం వల్ల జాతకుడు తన యొక్క సబ్జెక్ట్ని ఇంకా కొత్తగా, డిఫరెంట్గా
తెలుసుకునే ప్రయత్నంలో ఎక్కువ కృషి చేయడం జరుగుతుంది. అంటే ఒక విధంగా ఒక కొత్త గురువుని అన్వేషించి ఆ గురువు ద్వారా తనలో ఉన్నటువంటి శాస్త్రాన్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ విషయంలో జాతకుడు చాలా వరకు సక్సెస్ కావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సహజంగా సహజ గురువైనటువంటి బృహస్పతి 6వ స్థానంలో ఉంటే, మరి రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుల వారు రాశి అందే సంచరించడం, జాతకుడు కంపల్సరిగా ఏదో ఒక కొత్త శాస్త్రాన్ని అభ్యసించి దానిలో ప్రావీణ్యాన్ని సంపాదించే అవకాశం ఈ రాశి వారికి చాలా వరకు ఉన్నది. అది ఏ రంగంలో ఉన్నా కావచ్చు. అది సంగీత రంగమా, రచన, జ్యోతిష్యమా, శాస్త్రాధ్యాయమా, న్యాయవాదుల, మాస్టర్ల, టీచర్ల, ఎవరికైనా మాత్రం వాళ్ళ సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకుంటారు, దాంట్లో ప్రావీణ్యం సంపాదిస్తారు. అలాగే ఈ రాశి వారు ఏదైనా ఉద్యోగ అర్హత కోసం ఇంటర్వ్యూకి వెళ్తే దాంట్లో తప్పక విజయం లభించే అవకాశం ఉన్నది. ఇది స్త్రీలకు ఇంకా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు వివాహకారకుడు. ఒక వివాహం జరగాలన్నా, వివాహం తర్వాత జాతకుడు సంతోషంగా ఉండాలన్నా శుక్రుని యొక్క అనుగ్రహం తప్పనిసరి. ఇది స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే శుక్రుడు ఎంత బలంగా జాతకంలో ఉంటే వాళ్ళ యొక్క అందం కానీ, ఆకర్షణ కానీ, తెలివితేటలు కానీ, సంస్కారం కానీ ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అటువంటి ఈ శుక్రుడు ధనుస్సు రాశిలోకి సహజ భాగ్యస్థానంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు అటు వివాహ సంబంధించిన విషయాల్లోనూ, ఉద్యోగ సంబంధించిన విషయాల్లోనూ, ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కూడా చాలా చక్కని అనుకూలమైన ఫలితం పొందడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి వ్యయ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఈ వారం కూడా కంటిన్యూ అవ్వడం జరుగుతూ ఉంది. సో ఇది ఈ రాశి వారికి భాగ్య రాజ్యాధిపతుల కలయిక ఏర్పడుతుంది. అంటే ఎప్పుడైనా ఒక వ్యయ స్థానంలో ఒక యోగం ఏర్పడినప్పుడు అది జాతకుడు ఉన్న ప్రాంతంలో కాకుండా అది దూర ప్రాంతం కానీ, విదేశం కానీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ యోగ ప్రభావం వల్ల జాతకుడు అటు ఉద్యోగ ప్రయత్నం కానీ, ఉన్నత విద్యా ప్రయత్నం కానీ, విదేశంలో ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం వ్యయాధిపతి 12లో ఉండడం వల్ల, అంటే భాగ్యాధిపతి వ్యయంలో ఉండడం వల్ల జాతకుడు తన తల్లిదండ్రులని ఏదో విధంగా పుణ్యక్షేత్రాలు దర్శించి ఏర్పాటు చేయడం కానీ, వారి యొక్క ఆరోగ్యం కొరకు సరైనటువంటి సదుపాయాలు ఏర్పడటం కానీ జరుగుతుంటుంది. అంటే ముఖ్యం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కొరకు శ్రద్ధ తీసుకుంటాడు, వాళ్ళ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటాడు, వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. ఇక బుధుడు కూడా వ్యయంలో ఉండడం వల్ల ఇది విద్యార్థులు వారి యొక్క విద్య కొరకు అదనపు కంప్యూటర్ లాంటివి కానీ, ట్యాబ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం, బుక్స్ లాంటివి కొనుక్కోవడం జరుగుతుంటుంది. ఫర్ ది సేమ్ టైం జాతకుడు తన యొక్క వ్యాపార అభివృద్ధి కొరకు కొంత ధనాన్ని వెచ్చించడం కానీ, దీన్ని తన అవసరాలకు ఈ కంప్యూటర్ లాంటి సమకూర్చే విషయంలో జాతకుడు ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఫర్ ది సేమ్ టైం ప్రభుత్వానికి చెల్లించినటువంటి పన్నులు, ట్యాక్సులు వగైరా 100% చెల్లించవలసి ఉంటుంది ఈ యోగ ప్రభావం వల్ల. మరి కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా వరకు ఏంటంటే జాతకుడికి ఒక విపరీత రాజయోగం లాంటిది ఏర్పడింది. ఇది పంచమాధిపతి అష్టమంలో ఏర్పడడం వల్ల పిల్లల యొక్క భవిష్యత్తులో అనూహ్యంగా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఏదన్నా మీ యొక్క సంతానానికి వేరే చోట ఉద్యోగం రావడం కానీ, వాళ్ళు ఏదన్నా స్థిరాస్తి స్థలం లాంటిది ఏర్పాటు చేసుకోవడం కానీ, ఇది కొన్ని చేంజెస్ మీ యొక్క సంతాన విషయంలో రావచ్చు. మొత్తం మీద కుజుడు అష్టమంలో ఉండడం వల్ల ఎవరైతే ధనుసు రాశిలో సాహసమైనటువంటి వృత్తుల్లో ఉండడం జరుగుతూ ఉంటుందో వాళ్ళు కొంతవరకు మరి కుజుడు అష్టమ స్థానంలో ఉండగా జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఏంటంటే భూములు, స్థిరాస్తి సంబంధించిన వ్యాపారం చేస్తున్న వాళ్ళు, మీడియేటర్గా ఉన్నవారికి కొంతవరకు భూములు, స్థిరాస్తుల ద్వారా కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తి యొక్క విలువ పెరగడం వల్ల మార్కెట్లో మీ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద కుజుడు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా ధనుసు రాశి వారికి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. బట్ కానీ కొన్ని సందర్భాల్లో వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య కొంత సంఘర్షణలు రావడం కానీ, ఏదైనా ప్రయాణాల్లో చిన్న చిన్న ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి. బట్ ఏదైనా జాతకుడికి ఈ వారం 27, 28 తారీఖుల్లో ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని శుభవార్తలు కూడా ఆ సమయంలో వినే అవకాశం ఉంది. స్వస్తి. మరి ఒక విధంగా మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా వరకు హ్యాపీగానే
గడిచే అవకాశం ఉన్నది. గత వారం లాభస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఈ వారం కూడా ఏర్పడడం జరుగుతుంది. సాధారణంగా ఒక వారం మనకు అనుకూలంగా ఉండాలంటే లాభస్థానంలోకి ఒక గ్రహం వచ్చిన ఆ గ్రహం యొక్క సపోర్టుతో సహకారంతో జాతకుడు ఆ వారాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతాడు. మరి ఈ వారం కూడా 2 గ్రహాలు లాభస్థానంలోకి రావడం జరిగింది. అందులో ముఖ్యంగా రవి అష్టమాధిపతి లాభస్థితి, ఆకస్మిక ధనలాభం, ఇన్సూరెన్స్ ద్వారా, చిట్ ఫండ్స్ ద్వారా, స్నేహితుల ద్వారా, అలాగే బ్లాక్ మనీ ద్వారా మనం కష్టపడిన ధనం మన చేతికి వచ్చే విధంగా రవి సహకరిస్తాడు. అలాగే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, తండ్రి గారు, తండ్రి సమానులు మీకు సహకరించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒకరి జన్మ జాతకంలో రవి 11వ స్థానంలో ఉంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా సాల్వ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు రవి లాభస్థానంలో ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనకి గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు 11వ స్థానంలో అంటే తను రెడీగా ఉన్నాడు, మీకు ఏది కావాలి, మీ అవసరం ఏముంది అని కోరుకుంటే, అంటే కోరుకోవడం అంటే ప్రయత్నం చేస్తే రవి సహకారం లభిస్తుంది. మరి ఎప్పుడైతే సాధారణంగా ఒక ముఖ్యమంత్రి గారు ఒక చోటకి విజిట్కి వెళ్ళినప్పుడు ఆయన చుట్టూ కూడా మిగతా సహకరించే ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఉంటారు, వాళ్ళు రెడీగా ఉంటారు అన్నమాట ఈయన ఏం చెప్తే చేయడానికి. సో ఆ విధంగా మరి మీకు అన్ని గ్రహాలు కూడా ఈ రవి ఏకాదశ స్థితి వల్ల మీకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. దాన్ని బట్టి మీ అర్హతను బట్టి మీరు ప్రయత్నం చేస్తే 100% మీకు ప్రభుత్వం ద్వారా జరగవలసినటువంటి ఏ కార్యక్రమం అయినా 100% జరుగుతుంది. అలాగే రవి సంతానకారకుడు, మీ యొక్క పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉంటుంది. పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. అలాగే మీ యొక్క సంతానం మీ యొక్క అవసరాలకి సహకరించే విధం అవుతుంది. ఇంకా బుధుడు భాగ్యాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు అదృష్టం కలిసి వస్తుంది. ఏదన్నా జాతకంకి ఒక ఫలితం రావాలంటే అదృష్టం ఉండాలి. మనం ఎన్ని లాటరీ టికెట్లు కొన్నా, 1,00,000 టికెట్లు ఉంటే 99,000 కొన్నా కూడా మనకి రాకపోవచ్చు. అదృష్టం ఉంటే 1 టికెట్ కొన్నా వస్తుంది. అటువంటి అదృష్ట స్థానాధిపతి బుధుడు మరి లాభస్థానంలో బుధాదిత్య యోగంలో ఉండడం వల్ల మీకు దైవ కార్యక్రమాల ద్వారా, పుణ్య కార్యక్రమాల ద్వారా ఈ జన్మలో చేసుకున్నటువంటి మీ పుణ్య కార్యక్రమాలు మీకు అనుకూలించి ఖచ్చితంగా సహకారం లభిస్తుంది. అది ఏ రూపంలో? 6వ స్థానాధిపతి కూడా బుధుడు అవ్వడం వల్ల రుణ ప్రయత్నం ఫలిస్తుంది. అంటే మీరు సర్వీస్ చేయడం ద్వారా, ఉద్యోగం చేయడం ద్వారా మీకు ఆదాయం లభిస్తుంది. లేదు మీ యొక్క మేనమావలు అంటే మీ యొక్క తల్లిగారి యొక్క సోదరుల సహకారంతో ఖచ్చితమైనటువంటి సహకారం లభిస్తుంది. బట్ ఏదైనా ఈ బుధాదిత్య యోగం మీకు ఈ వారం అంతా కూడా అనుకూలించే అవకాశం ఉన్నది. ఇంకా ఆల్రెడీ మనకి గురువు 5వ స్థానంలో ఉంటూ భాగ్య దృష్టితో రాశిని వీక్షించడం వల్ల మీ యొక్క నడవడికలో మార్పు వస్తుంది. చిన్న చిన్న బలహీనల నుంచి బయటపడతారు. చెడు వ్యసనాలకి, చెడు ఆలోచనలకి స్వస్తి పలికి కొత్తగా మీ జీవితాన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. ఇక మనకి 12వ స్థానంలో శుక్రుడు. అంటే ఏదన్నా జీవితంలో ఒక సుఖాన్ని, ఒక సౌకర్యాన్ని, ఒక ఆనందాన్ని అనుభవించాలంటే శుక్రుని యొక్క అనుగ్రహం ఉండాలి. అది వ్యయస్థానంలో ఉంటేనే జాతకుడు ప్రశాంతంగా హాయిగా తన యొక్క జీవితాన్ని అనుభవించగలుగుతాడు. అది ఒక విధంగా సుఖస్థానం, సుఖ నిద్రస్థానం, భార్యాభర్తలకి ఏకాంతంగా కలుసుకునే ప్రదేశం. అటువంటి ప్రాంతంలో శుక్రుడు రావటం వల్ల జాతకుడు తన యొక్క సంపదను, తను కష్టపడిన దాన్ని ఏదో విధంగా తను ఆనందంగా ఎంజాయ్ చేయడానికి శుక్రుడు కారణం అవుతాడు. అలాగే మీరు విలువైనటువంటి బహుమతులు, లేదంటే ఎవరికన్నా గిఫ్ట్లు ఇవ్వడం మీరు ఇవ్వచ్చు. అంటే మీకు ఏదైనా వృత్తిరీత్యా విలువైన బహుమతులు రావచ్చు. ఇది ఎక్కువగా స్త్రీలకి విలువైన ఆభరణాలు, మరి బంగారు నగలు లభించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మరి ఈ యొక్క గ్రహస్థితి ఈ వారం అంతా కూడా మకర రాశి వారికి కొంతవరకు ఏలినాటి శని అతి త్వరలో పూర్తవుతున్న సందర్భంగా మరి గతంలో మీరు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందే విధంగా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారం కూడా 10వ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం
చాలా వరకు జాతకుడికి వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి మార్పుకి కారణం అవడం జరుగుతుంది. సో ఇవి పక్కన పెడితే ఈ వారం అంతా కూడా లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహం. శుక్రుడు కుంభరాశి వారికి యోగకారకుడు. ఏ రాశి వారికన్నా జీవితంలో సౌఖ్యం కావాలన్నా, సంతోషం కావాలన్నా, ఆనందం కావాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి. అటువంటి శుక్రుడు సహజ భాగ్యస్థానం అయినటువంటి ధనుస్సు రాశిలోకి రావడం జరిగింది. ఇది ఈ కారణం వల్ల జాతకుడికి ఒకటేంటంటే శుక్రుడు కారకత్వాలైనటువంటి భార్య, అలాగే విలువైనటువంటి వజ్ర వైడూర్య ఆభరణాలు, ఇవి మీకు మరి భార్య యొక్క అనుకూలత, లేదా కొంతమందికి వివాహం కుదరడం ద్వారా కట్నం రూపంలో కానీ భార్య తరపు నుంచి కానీ మీకు ఒక సంపద లాంటిది, అది వాహనం అవ్వచ్చు, గృహం అవ్వచ్చు, బట్ ఎనీహో కంఫర్టబుల్గా మీకు మరి వివిధ సౌకర్యాలు మరి మీకు భార్య రూపంలో శుక్రగ్రహ అనుగ్రహం ద్వారా లభించడం జరుగుతుంది. సో అంటే మీకు దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే స్త్రీ లాభం, స్త్రీ వలన లాభం, స్త్రీ సౌఖ్యం అని చెప్పడం కన్నా, అంటే ఇప్పుడు ఇక్కడ స్త్రీ అన్నప్పుడు మీకు శుక్రుడు కాబట్టి అది మీ కుమార్తె అవ్వచ్చు, అలాగే మీ తల్లిగారు అవ్వచ్చు, అలాగే మీ అక్క అవ్వచ్చు, మీ ఆంటీ అవ్వచ్చు. ఇక్కడ మనకి ఆ విధంగా అర్థం చేసుకోవాలి తప్ప ఓ స్త్రీ అనగానే కళ్ళ కంటే అది ఊరిక అక్కలేని వ్యర్థ ఆలోచన తప్ప ఖచ్చితంగా మాత్రం శుక్రుడు అంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు. మరి అటువంటి లక్ష్మీ అమ్మవారు అధిదేవతగా కలిగినటువంటి శుక్రగ్రహం లాభస్థానంలోకి వచ్చినప్పుడు చెడు చెడు ఆలోచనలు ఊహలో కాకుండా మరి నిజాయితీగా మీరు మరి ఒక శ్రీ సూక్త పారాయణ ద్వారా, కనకధార స్తోత్రం ద్వారా, అలాగే విష్ణు సహస్రం పారాయణం చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పాత్రులై మీరు కోరుకున్న విధంగా అది మీకు అదృష్టం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఇక చతుర్థాధిపతి లాభస్థితి కాబట్టి వాహన లాభం, గృహ లాభం, అలాగే మాతృ సౌఖ్యం ఇది కూడా మీకు లభించడం జరుగుతుంది. అంటే కొంతకాలంగా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థి ఏదో సెలవుకి 3 రోజులు తల్లిగారి దగ్గర రావడం కూడా ఇది కారణం అవుతూ ఉంటుంది అన్నమాట. అది కూడా సుఖమేగా మరి. అలాగే భాగ్యాధిపతి లాభస్థితి అంటే భాగ్యం అంటే అదృష్టం, గురువు, అలాగే ఆధ్యాత్మిక గురువు, తండ్రి గారు, మీ యొక్క బాసు, వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క సేవలకు మెచ్చి మీకు ఏదైనా ఒక వాహన సౌకర్యము, లేదంటే మీకు ఒక సొంత గృహాన్ని ఏర్పాటు చేయడము, ఇటువంటి సౌఖ్యం ద్వారా మీకు ఈ విధంగా లభించే అవకాశం ఉంది. సో సహజంగా శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి మరి మీరు ఉద్యోగం చేసే చోట మీ యొక్క బాసు స్త్రీ అయితే, లేడీ అయి ఉంటే వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో మీరు కొంతవరకు మీ యొక్క కష్టాల నుంచి, సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ రాశి వారికి చాలా వరకు మరి కష్టాల నుంచి బయటపడి నెమ్మదిగా గత 4 సంవత్సరాలుగా మీరు పోగొట్టుకున్నది ఏదైతే ఉందో అది తిరిగి సంపాదించుకునే యోగం ఉంది. ఇక మీకు ఇక్కడ శుక్రుడి యొక్క డిపాజిటరు, ధన లాభాధిపతి అయినటువంటి గురువు చతుర్థ స్థానంలో సంచరించడం జాతకుడు ఖచ్చితంగా తనకు వచ్చినటువంటి బహుమతుల ద్వారా అవ్వచ్చు, భార్య ద్వారా వచ్చిన ఆదాయం అవ్వచ్చు, కుమార్తె ద్వారా వచ్చిన ఆదాయం అవ్వచ్చు, మీరు ఏదో ఒక స్థిరాస్తి మీద ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉన్నది. ఇక్కడ మనకి చతుర్థ లాభాధిపతి పరివర్తన ఏమైందంటే మీ దగ్గర ఏదైనా ఒక పాత గృహమో, పాత వాహనమో ఏదో ఉండే దాన్ని విక్రయించి మళ్ళీ కొద్దిగా ఆధునిక సౌకర్యాలతో వేరే గృహాన్నో వాహనాన్నో కొనుక్కునే అవకాశం ఉంది. లేదు మీరు విద్యార్థులైతే ఒక పాఠశాల కొద్దిగా మారి వేరే ఇంకా బెటర్గా ఉన్నటువంటి స్కూల్లోనో, కాలేజీలోనో, హాస్టల్లో చేరే అవకాశం ఉంది. లేదు ఒక దేశం నుంచి ఇంకా ఖరీదైనటువంటి దేశంలోకి మారే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ శుక్ర గురువులు 2 కూడా శుభగ్రహాలు మీకు అటు విద్యా సంబంధించిన, వివాహానికి సంబంధించిన, అదృష్టానికి సంబంధించిన విషయాల్లో అనుకూలమైనటువంటి మార్పు రావడం జరుగుతూ ఉంది. దాన్ని మీ ప్రయత్నం బట్టి, జాతకంలో మీకు ఉన్నటువంటి అర్హతను బట్టి ఉంటుంది. ఇంకా దానికి అనుకూలంగా 6వ స్థానంలో కుజుడు పాపగ్రహం అయినప్పుడు కూడా నీచలో ఉన్నప్పటికీ
మీకు ఒక విపరీత రాజయోగం ఏర్పడి ఏదైనా ఇంటర్వ్యూలో విజయం వస్తుంది. కోర్టు సమస్యలు, అన్నదమ్ములతో ఉన్న లావాదేవీలు, స్థిరాస్తి గొడవల నుంచి మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి. మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. మరి మీనరాశి వారికి గత వారం ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఈ వారం కూడా కంటిన్యూ అవడం జరుగుతుంది. సో దీని ప్రభావం వల్ల జాతకుడికి ఒక విధంగా అతనిలో ఉన్నటువంటి నైపుణ్యం పెరుగుతుంది. అలాగే స్వయంగా మీకు కానీ లేదా మీ తండ్రి గారు లేదా మీ యొక్క సంతానానికి ఒక విధమైనటువంటి గుర్తింపు, అభివృద్ధి రావడం జరుగుతుంది. అలాగే మీ కుటుంబంలో జరిగే ఒక శుభకార్యంలో అనేక మంది ప్రముఖులు పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు కూడా ఆధ్యాత్మికంగా ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి వారిని కలుసుకోవడం, అలాగే మీ యొక్క భవిష్యత్తుకి కొత్తగా ఒక సన్నివేశం కానీ, ఒక గుర్తింపు కానీ, లేదంటే ఒక ప్లాన్ కానీ వేసుకొని భవిష్యత్తుని కొత్తగా మార్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రస్తుతం ఈ మీనరాశి వారికి ఇది పర్మనెంట్గా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ సాదా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వారికి మాత్రం చాలా సమస్యగానే ఉండడం జరుగుతూ ఉంది. అంటే జాతకంలో ఉన్నటువంటి రాహువు చాలా వరకు వృత్తి ఉద్యోగాల్లో స్థిరంగా ఉండే విధంగా అవకాశాన్ని ఇవ్వడం, ఇంకా సాధించాలి, ఇంకా గొప్పగా వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనలో చాలా వరకు జాతకుడు ఉన్నదానిని అశ్రద్ధ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దానికి ఈ విధంగా ఒక కొత్త పథకాన్ని సిద్ధం చేసుకొని రాబోయే జీవితంలో కొన్ని మార్పులు రావడానికి ఈ యోగం మీకు ఉపయోగపడటం జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఈ వారం అంతా కూడా దశమ స్థానంలో శుక్రగ్రహ సంచారం. ఇక్కడ శుక్రుడు దశమంలోకి రావడం వల్ల మీకు వృత్తిలో సౌకర్యాలు పెరుగుతాయి. గతంలో కన్నా చాలా కంఫర్టబుల్గా మీ వర్క్ చేసుకుంటారు. అయితే ప్రస్తుతం మరి శుక్రుడు అటు అష్టమాధిపతిగా దశమంలోకి రావడం వల్ల వృత్తిలో అదనపు బాధ్యతలు రావచ్చు, లేదంటే టెంపరీగా మీకు పదవిలో హోదా పెరగచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు స్వచ్ఛందంగా మరి పదవి విరమణ చేయడం కానీ, పదవి నుంచి తప్పుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా అది మీ ఇష్టపూర్వకంగా జరిగే అవకాశం ఉంది తప్ప ఇందులో ఎటువంటి బలవంతం అయితే ఉండదు. బట్ ఏదైనా ఈ వారం ఏర్పడినటువంటి దశమ తృతీయాధిపతుల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన యోగం జాతకుడికి వృత్తి వ్యవహారాల్లో మార్పు రావడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా గురువు తృతీయ స్థాన సంచారం వల్ల ఏంటంటే ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, న్యాయవాదులు, విద్యారంగంలో ఉన్న వారికి, లెక్చరర్స్ మొదలగు వారికి చాలా వరకు ఈ గ్రహస్థితి వాళ్ళలో మార్పుకి కారణం అవడం చాలా వరకు జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మొత్తం మీద ఇది వృత్తిపరంగా మంచి మార్పు. భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి ఒక మంచి గురువు లభించడం ద్వారా గతంలో కన్నా ఇంకా ఎక్కువ ప్రతిభ సాధిస్తారు. అలాగే వివిధ వృత్తుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. ఎంత కష్టపడినప్పుడు కూడా వ్యయస్థానంలో ఉన్నటువంటి శని భగవాన్ సంచారం వల్ల సరైనటువంటి కంఫర్ట్స్, సుఖం లేదని చాలా వరకు జాతకుడు స్ట్రగుల్ పడుతుంటాడు. ఎంత ఆదాయం వచ్చినప్పుడు కూడా మరి అది ఏ విధంగా ఖర్చు అవుతుందో తెలియదు, కానీ చాలా వరకు ఎప్పుడు ఆర్థిక పరమైనటువంటి సమస్యల మీదే కొట్టుమిట్టాడటం జరుగుతూ ఉంటుంది. ఏ పని చేద్దామన్నా కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది వెంటాడుతూ ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే ముందు జాతకుడు ఇంకా మరి తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కురిగిపోయే అవకాశం ఉన్నది. చాలా వరకు జాతకుడు మరి రాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల రహస్యపరమైనటువంటి ఖర్చులు, అనవసర ఖర్చులు, ఇతరులకు ఇన్వెస్ట్ చేయడం, చెప్పుకోలేని ఖర్చులు లాంటివి ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాతకుడు ఈ విషయంలోంచి తొందరగా బయటపడితే రాబోయే రోజుల్లో ఫైనాన్స్గా కొంత స్థిరపడే అవకాశం ఉంది. ఇక 5వ స్థానంలో కుజుడు ధన భాగ్యాధిపతి 5లో సంచరించడం జాతకుడికి పిల్లల విషయంలో కొంత అనుకూలమైనటువంటి వార్తలు వినే అవకాశం ఉంది. వాళ్ళు ప్రతిభకు తగిన అవకాశం రావడం, అలాగే మరి విద్యార్థులకి లేదంటే మీ యొక్క సంతానానికి విదేశ ప్రయత్నాలు కానీ, అలాగే ఉన్నత విద్యా అవకాశాలు కానీ తప్పక రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే అయితే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రం చాలా వరకు రాంగ్ అయ్యే అవకాశం ఉంది. 5లో పాపగ్రహం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు షేర్ మార్కెట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు.
అటువంటి సలహాలు కూడా ఇవ్వద్దు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈజీ మనీ, జోదం, పేకాట, రేసులు మొదలగు బెట్టింగుల్లో పాల్గొని మీ యొక్క విలువైనటువంటి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అంటే మిగతా వాళ్ళకి, ఈ మిగతా రాసుల వారికో మిగతా వాళ్ళకి కొంత ధనం పోగొట్టుకున్నా, ఒక బ్యాడ్ నేమ్ వచ్చినా, ఇంకొక ఇబ్బంది వచ్చినా పెద్దగా వాళ్ళు ఏమి కేర్ తీసుకోరు. ఎస్పెషల్లీ మీనరాశి వారు చిన్న సంఘటన కూడా చాలా పెద్దగా ఫీల్ అయిపోయి ఏదో జీవితం సర్వనాశనం అయిపోయినట్టు ఫీల్ అవుతుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అనైతిక విలువలు, అంటే చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, దాని విషయంలో చట్టం దృష్టిలో పడడం కానీ సాధ్యమైనంత వరకు చేసే ప్రయత్నం చేసుకోకపోతే మీరు జీవితంలో సంతోషంగా ఉండగలరు. ఏమాత్రం చిన్న మచ్చ మీ జీవితంలో పడినా మీ జీవితాంతం మీకు మీరే కృంగిపోయి ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. సాధారణంగా ప్రతి రాశి వారు కూడా ఏదో ఒక అదృష్ట వస్తువో, అదృష్ట రత్నమో ధరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని అవకాశంగా తీసుకొని అటువంటి వాటిని క్యాష్ చేసుకునేవారు కూడా చాలామంది ఉండడం జరుగుతూ ఉంటుంది. కానీ ఏమాత్రం ఖర్చు లేకుండా సులభంగా మీకు సంపదనిచ్చే కొన్ని విలువైనటువంటి వస్తువులు మీకు చెప్పడం జరుగుతుంది. అందులో ఒకటి ముఖ్యంగా మనకి లక్ష్మీప్రదమైనవి, అదృష్టాన్ని కలిగించేవి గోమతి చక్రాలు. ఈ గోమతి చక్రాలు మీరు ఒక 11 సేకరించి మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. లేదంటే మీరు పర్సులో ఒక గోమతి చక్రం పెట్టుకోండి. లేదా విద్యార్థులు పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక గోమతి చక్రాన్ని లాకెట్ రూపంలో ధరించినా పర్లేదు, ఉంగరం రూపంలో పెట్టుకున్నా పర్లేదు, అది లాకెట్గా వేసుకున్నా మరి మీకు అదృష్ట యోగాన్ని ఇస్తుంది. అంటే ఇది సముద్రంలో దొరుకుతుందన్నమాట. మనకి సముద్రంలో పుట్టిందే లక్ష్మీ అమ్మవారు, సమస్త వస్తువులు అక్కడ దొరికాయి. కాబట్టి ఈ సముద్రంలో దొరికినటువంటి శంఖాలు, అలాగే గవ్వలు, ఈ గోమతి చక్రాలు కూడా ఖచ్చితంగా లక్ష్మీప్రదం లాంటివి. కాబట్టి కేవలం ఇవి ఒక గోమతి చక్రం 10 నుంచి 20 రూపాయలు మించి ఉండదు. ఇది ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇచ్చే రెమెడీ. లేదు మీ పూజా మందిరంలో అయినా ఒక గోమతి 5 చక్రాలు పెట్టుకొని చాలు. దాని తర్వాత అంత అదృష్టాన్ని ఇచ్చేవి చిన్నపాటి లక్ష్మీ గవ్వలు, దాని పేరే లక్ష్మీ గవ్వలు, చాలా తెలుపు రంగులో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇవైనా సేమ్ గోమతి చక్రాలా పనిచేస్తాయి. కనీసం అవి 11 కానీ 5 కానీ మీ క్యాష్ బాక్స్లో కానీ, అలాగే మీ యొక్క వాహనంలో కానీ, అలాగే మీరు మీ యొక్క బట్టలు దాచుకునే బీరువాలు ఎక్కడ పెట్టుకున్నా అవి మీకు లక్ష్మీప్రదంగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే చాలామంది ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది, ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు. అంటే అది ఏదో వాడికి బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంటుంది, మరి ఏదో వ్యసనం ఉంటుంది, ఎవరికో ఇన్వెస్ట్ చేస్తుంటాడు, వాళ్ళకి వీళ్ళకి గిఫ్ట్లు ఇస్తుంటాడు. అటువంటి వాళ్ళకి శుక్రుడు యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఏంటంటే స్ఫటిక మాల అని దొరుకుతూ ఉంటుంది. కనీసం 500 మంచి ఒరిజినల్ దొరుకుతుంది. చిన్నపాటి పూసలు, అవి చాలా చల్లదనాన్ని ఇస్తాయన్నమాట. ఆ స్ఫటిక మాల ధరించడం వల్ల ముఖ్యంగా స్త్రీ వ్యసనం నుంచి బయటపడతారు, బలహీనతల నుంచి బయటపడడం. ఎవరికైతే స్త్రీ వ్యసనం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఆర్థిక పరంగా చాలా నష్టపోవడం జరుగుతుంటుంది. దాని నుంచి బయటపడే విధంగా ఈ స్ఫటికమాల ఉపయోగపడుతుంటుంది. ఇది కూడా చాలా తక్కువ విలువతో కూడుకున్నది కాబట్టి అది కూడా ధరించవచ్చు. అలాగే ప్రస్తుతం కంపల్సరిగా ఫలితాన్ని ఇస్తున్నటువంటి మాల కరుంగలి మాల. ఇది ప్రస్తుతం తమిళనాడు అంతటా పెద్దవాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడిప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా విరివిగా ఈ కరుంగలి మాల దొరకడం జరుగుతుంది. సో ఈ మాల యొక్క ఖరీదు, అంటే అది చెట్టు యొక్క దాని మొదలను తయారు చేస్తూ ఉంటారు. ఇది 300 రూపాయల నుంచి సుమారుగా 1500, 3000 వరకు కూడా, అంటే బాగా క్వాలిటీగా ఉన్నటువంటిది ఏంటంటే 1500, 2000కి దొరుకుతుంది. కొంత లేతగా ఉన్నటువంటి చెట్టు నుంచి తీసింది 500కి, 300కి దొరుకుతూ ఉంటుంది. బట్ ఏది ధరించినా ఈ కరుంగలి మాల ధరించడం వల్ల జాతకుడికి తనలో ఉన్నటువంటి దిష్టి దోషం తొలుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది కాబట్టి వివాహ సమస్యలు, రుణ బాధలు తొలుగుతాయి. అయితే ముఖ్యంగా ధైర్యం కారణం జరుగుతుంది. ప్రతి వాడికి అప్పు ఉంటుంది, అది తీర్చగలిగే ధైర్యం ఉన్నవాడు నిలబడుతూ ఉంటాడు, లేనివాడు ఏదో ఇబ్బంది పడుతుంటాడు. కాబట్టి సాధ్యం వరకు ఇది సాధారణంగా ఎటువంటి నియమాలు లేవు.
99% ఈ ప్రస్తుతం మార్కెట్లో ఫలితాన్ని ఇచ్చే మాల ఈ కరుంగలి మాల కూడా ధరించవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు రత్నాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. సాధ్యమైనంత వరకు ఇప్పుడు మార్కెట్లో 99.9% డూప్లికేట్ రత్నాలే దొరుకుతాయి. అవి ఇప్పుడు మన బీర్ బాటిల్ ఉంటాయి కదా, అవి కలర్ బీర్ బాటిల్ పగలగొట్టి వాటి యొక్క గాజుతో వాటిని పాలిష్ చేసి స్టోన్స్గా అమ్మడం జరుగుతుంది. మనకి చార్మినార్ ప్రాంతంలో ఇటువంటి స్టోన్స్ 100కి 3 దొరుకుతూ ఉంటాయి. అటువంటి భ్రమలో పడకుండా 90% జాతి రత్నాలు, జాతి రాళ్ళు, రంగురాళ్ళు పక్కన పెట్టి ఈ సింపుల్గా ఇప్పుడు చెప్పినటువంటి ఈ మరి తాంత్రిక వస్తువులు అనొచ్చు, లేదంటే విలువైనటువంటి వస్తువులు పెట్టుకోవడం వల్ల ఇవి చాలా ఆచారంగా పూర్వకాలం వస్తుంది. కొద్దిగా నమ్మకం ఉంటే చాలు, అన్నీ మీకు లక్ష్మీప్రదమే అవుతుంది. స్వస్తి.